ఇప్పుడు లగచర్ల ఘటన మీకు తెలుసు కదా. అవును. మొన్నటి వరకు ఫార్మా కంపెనీకి అన్నాడు, ఇప్పుడేమో ఐటీ మన ఇండస్ట్రియల్ క్యారిడార్ అంటున్నాడు. దీని గురించి ఏమంటారు మీరు? అసలు ఫస్ట్ ఏదో ఒకటి క్లారిటీ ఉండాలి. ఉమ్, ఇప్పుడు అక్కడ రైతులను కూర్చునబెట్టి అభిప్రాయం తీసుకోవాలి. ఉమ్, ఇప్పుడు అక్కడ ఏదో మండల పార్టీ ప్రెసిడెంట్ కలెక్టర్ మీకు దాడి చేయడం కూడా అదొక పద్ధతి కాదు. ఉమ్, వాళ్ళు ఏంటంటే దేశం కోసం పనిచేసే వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్లు ఉమ్, వాళ్ళ మీదే దాడి చేస్తే ఎవడు ఊరుకుంటాడు? ఇంకెవడు చేస్తాడు? ఉమ్. వాస్తవంగా ప్రభుత్వ అధికారుల మీద దాడి చేస్తే పోలీసు వాళ్ళు అడ్డమైన సెక్షన్లు పెడతారు. అది సుమారు 8-9 నెలల నుంచి జరుగుతుందంట. ఉమ్. మీడియాలకు బయటకు రాలేదు. వస్తే నిదానంగా కూర్చునబెట్టి నువ్వు ఇస్తావా? గొడవలు జరుగుతున్నాయంట. ఇప్పుడు లగచర్ల ఘటన మీకు తెలుసు కదా. అవును. మొన్నటి వరకు ఫార్మా కంపెనీకి అన్నాడు, ఇప్పుడేమో ఐటీ మన ఇండస్ట్రియల్ క్యారిడార్ అంటున్నాడు. దీని గురించి ఏమంటారు మీరు? అసలు ఫస్ట్ ఏదో ఒకటి క్లారిటీ ఉండాలి. ఉమ్, ఇప్పుడు అక్కడ రైతులను కూర్చునబెట్టి అభిప్రాయం తీసుకోవాలి. ఉమ్, ఇప్పుడు అక్కడ ఏదో మండల పార్టీ ప్రెసిడెంట్ కలెక్టర్ మీకు దాడి చేయడం కూడా అదొక పద్ధతి కాదు. ఉమ్, వాళ్ళు ఏంటంటే దేశం కోసం పనిచేసే వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్లు ఉమ్, వాళ్ళ మీదే దాడి చేస్తే ఎవడు ఊరుకుంటాడు? ఇంకెవడు చేస్తాడు? ఉమ్. వాస్తవంగా ప్రభుత్వ అధికారుల మీద దాడి చేస్తే పోలీసు వాళ్ళు అడ్డమైన సెక్షన్లు పెడతారు. అది సుమారు 8-9 నెలల నుంచి జరుగుతుందంట. మీడియాలకు బయటకు రాలేదు. వస్తే నిదానంగా కూర్చునబెట్టి నువ్వు ఇస్తావా? గొడవలు జరుగుతున్నాయంట.